హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే మన నోటిఫికేషన్స్ అంతా వస్తాయండి. సో నేనైతే ఈరోజు పిల్లల కోసము పొద్దున్నే బాక్స్ చేయాలి కదండి పిల్లలకి. సో అందుకోసం అనేసి పుదీనా రైస్ చేస్తున్నాను. ఇందుకైతే ఇట్లా మొత్తం ఫస్ట్ అయితే నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి, గ్యాస్ ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూడా. సో పొద్దునైతే మనకి ఈజీగా ఉంటుంది కదండి, లేకపోతే పొద్దున్నే ఆ క్లీనింగ్ ఈ వంట చేయాలంటే చాలా కష్టం అండి. ఈ పిల్లలు గబాని లేరు, మళ్ళీ వాళ్ళని లేపి రెడీ చేయించాలంటే. సో వెరైటీగా రైస్ ఐటమ్స్ అయితే మనం ఈజీగా చేసేయచ్చు కదా. సో ఇదైతే మనము ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది, బట్ నేనైతే జస్ట్ చూపిస్తున్నాను ఎలా చేయాలో, అంటే నా పద్ధతిలో ఎలా చేయాలో అనేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని అంటే నేను మసాలా దినుసులు వేసేది మర్చిపోయాను. సో మీరు ఇందులో అనుంటారు, చూసుంటారేమో, బట్ నేను తర్వాత వేసానండి, మర్చిపోయాను పక్కన పెట్టేసి ఈ వీడియో తొందరలో. అది కాక పిల్లలు లేలేదు, టైం అవుతుందనేసి నేను హడావిడిగా చేశాను. ఆయిల్ వేసేసాను, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసేసుకొని, టమోటాలు వేసేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసాను. చూడండి ఇప్పుడైతే వేసాను. ఇంకా చెక్క లవంగా అవంతా కూడా మసాలా దినుసులంతా కూడా. దీంతో అయితే ఎక్కువ నేను అంటే నెయ్యి అయితే యూజ్ చేయలేదు. ఇంకా తర్వాత అయితే మనం మసాలా కూడా ఎక్కువ అవసరం లేదండి. పుదీనా కొత్తిమీర మొత్తం వాష్ చేసుకొని ఇంకా కట్ చేసుకొని అది కూడా వేసేసాను. మామూలుగా అయితే ఇదే ప్రాసెస్లోనే ఇది మిక్సీ చేసుకోవచ్చండి. అప్పుడైతే మనకి ఆకు కానీ పక్కన అంతా కనపరావు. సో నేనైతే ఇంకా ఇట్లే వేసేసాను, పెద్ద పిల్లలే కదా సో తింటారనేసి. చిన్నపిల్లలకైతే మీరు మొత్తం మిక్సీ పట్టించేసుకొని, అంటే చల్లారినాక మిక్సీ పట్టించేసుకొని తర్వాత అయితే చేసుకోండి, అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మొత్తం ఫ్లేవర్ కూడా ఇంకా రైస్లో పడుతుంది. ఇది ఇంకా పక్కనంతా తీసేస్తారు కదా పిల్లలైతే. ఇంకా ఇందులో అయితే కొంచెం ధనియాల పొడి, ఇంకా కారము, కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా అంటే ఆల్రెడీ వేసాను, పప్పు అవి దినుసులు అంతా చెక్క లవంగాలు జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు అంత వేసాను అంతేను. ఇంకా 2 కప్స్ నేను రైస్ తీసుకున్నాను. ఇంకా 2 పెద్ద గ్లాస్తో ఇంకా 2 వాటర్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇంకా తగినంత మనం సాల్ట్ అవంతా చెక్ చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నట్లయితే ఇంకా సరిపోతుందండి. ఇంక పొద్దున్నే అంతా హరీబరీగా అయింది. ఇంకా ఇది చేశాను. తర్వాత ఎగ్ కూడా చేశాను వాళ్ళకి ఆఫ్టర్నూన్ బాక్స్ కనేసి. ఇంకా ఇదైతే రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము సోక్ చేసి పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి, బాగా పొడి పొడిగా వస్తుంది. పాత రైస్ అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అన్న మినిమం పెట్టుకోండి, బాగా వస్తుంది. ఇంకా తర్వాత అయితే మామూలుగా కొత్త రైస్ అయితే మీరు అవసరం లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవంతా పోపు దినుసులు వేగేతలకే ఇంకా రైస్ కూడా బాగా నానిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇంకైతే మనం విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చినట్లయితే సరిపోతుంది. చూడండి రైస్ అయితే చాలా టేస్ట్ ఉన్నిందండి, ఇంటే బాగుంది అనేసి పిల్లలు చెప్పారు ఈవినింగ్. ఇంకా ఇలా అయితే మొత్తం బాక్స్లో అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఎగ్ కూడా చేశానండి, అది కూడా చూపిస్తాను. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ కండి పుదీనా రైస్. తర్వాత అయితే ఇంకా ఇద్దరు పిల్లలు కదండి, సో 2 బాక్సులకు పెట్టాను. నేనే పట్టుకొని వీడియో తీస్తున్నాను, సో అందుకోసం అది కదులుతూనే ఉంది. ఇలా అయితే ఇంకా అయిపోయింది. తర్వాత అయితే బొరుగులు ఉప్మా చేస్తున్నానండి. ఈ బొరుగుల్లో అయితే కొంచెం గలీజ్ అంతా ఉంది, అంటే వాళ్ళు అంటే ఇసుకలో సంథింగ్ ఏమో చేస్తారు కదా, ఇంకా అందుకోసం అనేసి అదంతా కూడా కిందంతా ఉండిపోయింది. నేనైతే చాట్తో మొత్తము క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అదంతా చిన్న చిన్న రాళ్ళు అట్లాంటివి కూడా ఉంటాయండి. సో అందుకోసం అనేసి మీరు కూడా డైరెక్ట్ వాటర్లో వేయకుండా ఫస్ట్ ఇట్లా అయితే వేసినట్లయితే ఇంకా అంతా గలీజ్ అంతా పోతుంది. తర్వాత అయితే వాటర్ పక్కన పెట్టేసుకొని ఈ బొరుగులు కొంచెం కొంచెం వేసుకొని మొత్తం సోప్ చేసుకోవాలంటే కొంచెం డిప్ చేసేసి అవి కొంచెం నానాకంటే ఎక్కువ నానపెట్టద్దు, మళ్ళీ మెత్తగా పోతుంది బొరుగులు ఉప్మా అనేది. కొంచెం లైట్గా నానపెట్టేసుకొని ఇంకా వెంటనే పక్కన తుల్లల గిన్నెలో తీసి పెట్టేసుకోవాలండి. ఇట్లయితే మొత్తం నేను కొంతసేపు అంటే జస్ట్ 5 మినిట్స్ పెట్టేసుకొని, అంటే పోపు దినుసులు అంతా వేగేతలకే, అంటే టమోటో అవంతా వేగేతలకే ఇంకా ఇదైతే కొంతసేపు నానుతుంది. పక్కనైతే బాండలు పెట్టేసుకొని ఇంకా ఆయిల్ కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత అయితే దీనికి ఏమి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొంతమంది అవి శనగబ్యాళ్ళు అవంతా వేసుకుంటారు. మా పిల్లలు పెద్దగా తినరండి, అవన్నీ తీసి పక్కన పెడతారు, సో అందుకోసం నేను వేయలేదు. ఇంకా ఆనియన్, టమోటో ఇంకా పచ్చిమిర్చి అవంతా కూడా బాగా వేపేసుకోవాలి. ఇంతే అండి. ఇంకా ఇది వేగాక ఇంకా టమోటో వేసేసుకొని కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకా బాగా వేపించేసాక ఈ బొరుగులు నానిపోయాయి కదండి, అవంతా మనం పక్కన దేవేసుకోవాలి. అంటే పక్కకి తులల గిన్నెలో పెట్టేసుకున్నట్లయితే నీట్గా అవి వంగిపోతాయి, వాటర్ అవంతా ఏం లేకుండా. ఇట్లయితే మొత్తం తీసి గిన్నెలో వేసేసుకొని ఇంకా దాంతో వేసేసేదే. చూడండి చాలా మట్టి అయితే ఉంటుంది కింద అయితే, మనం 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నట్లయితే ఇంకా మంచిదే, బట్ 1 టైం చాలు. ఇంకా అంత నీట్గా అంత టైం లేదు కదా, సో అందుకోసం అనేసి
ఇంకా ఇట్లయితే మొత్తం దీంతో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. నాకు కలపడానికి ఇంకా నేను వీడియో తీసుకుంటా చేస్తాను కదా, సో అందుకోసం కుదరలేదు. నేనే ఇంకా సపరేట్ పక్కన పెట్టేసి చేశాను. ఇందుకైతే పప్పుల పొడి పైన చల్లుతారు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసం పప్పుల పొడి ఇంకా ఇట్లా మంచిపప్పులు, కొంచెం శనక్కాయ పప్పులు, కారము అంటే మిరపకాయలు వేసుకోండి. కారం లేదనేసి నేను వేశాను. సో తెల్లగడ్డ ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే ఇంకా పప్పుల పొడి కూడా రెడీ అండి. అందుకు ఇంకా చేసాం కదా, ఈ బొరుగులంతా కలిపేసుకున్న ఇందులో అయితే ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి. అంటే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి దండిగా చేసుకుని ఒక 3 నెంబర్స్ 4 నెంబర్స్ చేసుకున్నట్లయితే ఒక నిమ్మకాయ పిండుకోండి. చిన్న చింతపండు అంత చింతపండు ఉంటుంది కదండి, చిన్నగా అంత సరిపోతుంది. చింతపండు గుజ్జైనా సరిపోతుంది నిమ్మకాయ లేని వాళ్ళు. ఇంకా ఇట్లయితే పిండేసుకొని తర్వాత కొంచెం వేపుకున్నాక లాస్ట్లో అయితే ఇంకా పప్పుల పొడి వేసుకొని సర్వ్ చేసుకునేదే. పిల్లలు టైం అవుతుంది, హరిబరిగా చేసుకుంటానండి. సో అందుకోసం ఏమనుకోవద్దు. ఇక్కడైతే పొగలు రేగిపోతున్నాయి. పాపం సగం తింటా ఉండగానే వ్యాన్ వచ్చేసింది, వెళ్ళిపోయారు పాపం. తినలేదని బాధ అయిపోయిందండి. ఇంకెంత చేసినా పిల్లల కోసమే కదా. సో ఇట్లయితే అయిపోయింది. ఇంకైతే ఎగ్ కూడా ప్రిపేర్ చేద్దామనేసి లాస్ట్లో ఎగ్ చేశాను. ఈ ఎగ్గుకైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఈ ఎగ్ ఆల్రెడీ నేను ఫస్టే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇట్లయితే హాఫ్ కట్ చేయాలండి. ఈ ఎగ్ అయితే బాగా నాకు అల్లాడిపిచ్చేసింది. తిరగదిప్పుతామనుకుంటే అది కాలేదు. బాగా ఆయిల్ కాగాకే ఇంకా ఈ ఎగ్ అయితే వేసుకోండి, బాగుంటుంది. అంటే పైన బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఎట్లా అల్లాడిపిచ్చేస్తుంది, అది డ్యాన్స్ వేసినట్టు డ్యాన్స్ వేసిపిచ్చేసిందండి. సో ఇలా అయితే నేను తిన్ను, పిల్లల కోసం అనేసి మొత్తం చేశాను. ఇంక బాక్స్ కోసం అనేసి ఇది అండి ఫైనల్గా. కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంకా కారం వేయలేదండి. కొంచెం గరం మసాలా, మిరియాల పౌడర్ వేసేసాను. ఇంకా కారము అదే తక్కువ ఉందనేసి ఇంకా అది అట్లా చేశాను. ఇంకా ఇదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేసుకున్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి కూడా పెట్టండి. పొద్దున్న అయితే ఏం చేయాలా అనేసి అందరూ కూడా పేరెంట్స్ అట్లే అనుకుంటారు కదా, అందరూ అమ్మలు. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ప్రెస్ చేసినట్లయితే మన నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.